పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టి ప్రభువు మన జీవితంలో చేయబోతున్న ప్రతి కార్యమును మనము చూద్దాం. మనకిచ్చిన ఈ రక్షణ చాలా గొప్పది. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు చేతపట్టుకున్నప్పుడు నీ జీవితాన్ని మారుస్తాడు యేసయ్య. ఈ గ్రంథాన్ని మనం చదివినప్పుడు గ్రంథం మనము చదువుతుంది. మన తప్పులు, మన పొరపాట్లన్నీ సరిదిద్దుతాడు యేసయ్య. నీ పాదరే నువ్వు నన్ను ఉండిపోని, నీ సేవలో బ్రతుకు తెలవారిపోని. నీ పాదరే నువ్వు నన్ను ఉండిపోని, నీ సేవలో బ్రతుకు తెలవారిపోని. నీ మాట నా నోట జనులంత వినని, నీ మాట నా నోట జనులంత వినని. సువార్తతో నన్ను కలవరమే గనని, సువార్తతో నన్ను కలవరమే గనని. కలువారి సిలువ నాకే విలువ, కలుషము బాపే కరములో చాచే. కలువారి సిలువ. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ నామానికి వందనాలు. యేసుక్రీస్తు వారి శక్తిగల నామములో మమ్మల్ని మేము తగ్గించుకొని మీ నామాన్ని ఇచ్చిస్తున్నాం, ఘనపరుస్తున్నాం. మీరు ఇంతగా మమ్మల్ని ప్రేమించారు, మరణము నుండి తప్పించారు, రోగము నుండి తప్పించారు, శత్రువుల నుండి తప్పించారు, మోసగాండ్ల శక్తుల నుండి తప్పించారు, అవిధేయుల శక్తుల నుండి మమ్మల్ని తప్పించారు. నిజముగా మాకు మీరు దేవదూతలుగా వచ్చేనట్టుగా దేవుడుగా ఉన్న మీరు మాకు పరిచర్య చేస్తున్నారు. మీ ప్రేమకు మేమేమి చెల్లించగలము నాన్న? వాక్య భాగముతో మాతో మీరు మాట్లాడి మా జీవితాల ద్వారా మహిమ పొందుతారని నమ్ముతూ యేసయ్య నామములోనే ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు. ఈ గత వార దినమున జీవజలం అనే పాట మేము అప్లోడ్ చేసినప్పుడు మీరందరూ చాలామంది స్పందించి దాదాపు 3,000 మంది స్పందించారు. మీ అందరికీ మా యొక్క హృదయపూర్వక వందనాలు. అనేక పాటలు ఇంకా ఉన్నాయి. ఆ పాట దాదాపు 19 years బ్యాక్, 19 సంవత్సరాల క్రితం ఆ పాట రాసి ఆడియో చేసింటిమి. 3 క్యాసెట్లు, 3, 8, 24 పాటలు ఆడియో చేశాము. 4వ వేళ్ళు మాత్రమే వీడియో చేశాం. ఇప్పుడు రిమైనింగ్ పాటలన్నీ కూడా మేము యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాము. ఆల్రెడీ ఒక 10-15 పాటలు మేము అప్లోడ్ చేశాము. రిమైనింగ్ వాటిని కూడా మేము అప్లోడ్ చేస్తున్నాం. మా కొరకు మీరు ప్రార్థన చేయండి. పంపిస్తున్నటువంటి ఈ పాటలు మీ సంఘాలలో పాడి అనేకులకు వీటిని పరిచయం చేయండి. ఇందువల్ల దేవునికి మహిమ. ఇటువంటి పాటల ద్వారా మీరు కూడా పాడుతారు చక్కగా. నేను ఏ సంఘాలకు వెళ్ళినా చక్కగా పాటలు పాడతారు. మీకు ఇచ్చిన ఆ గలాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. ప్రేమ దేవుని బిడ్డలారా, మీరు ఎంతోమంది సబ్స్క్రైబ్ చేశారు, వీక్షించారు, చాలామంది కామెంట్ రాశారు. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. రండి ఇప్పుడు వాక్య భాగంలోనికి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి మొదటి రాజుల గ్రంథములు 19వ అధ్యాయము. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 5-6 వచనాలు చదువుకుందాం. ద బుక్ ఆఫ్ ఫస్ట్ కింగ్స్ చాప్టర్ 19 verse 5 and 6 చదువుకుందాం. అతడు బదిరీ వృక్షము క్రింద పరుండి ఉండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతని ముట్టి, నీవు లేచి భోజనం చేయమని చెప్పెను. అతడు చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్ల బుడ్డియు కనబడెను. గనుక అతడు భోజనం చేసి తిరిగి పరుండెను. చాలు ప్రియులారా, అతడు అన్న దగ్గర ఎవరు అనగా ఆయన ఏలియా. ఎవరండి ఆయన? ఏలియా, ఎలైజా. జెహోవా ఈజ్ గాడ్, యెహోవా దేవుడు అని అర్థం. చూశారా? ఈయన ఇశ్రాయేలీయులు అన్య ప్రజలతో కలిసిపోకుండా ఉండనట్లు వారిని ఆటంకపరచుటకు క్రీస్తు వలె ఇతడు ఛాలెంజ్ తీసుకొని
వారిని లేవనెత్తడానికి పంపబడినటువంటి ఒక గొప్ప ప్రవక్త. గిలాదు సంబంధి ఈయన తిత్తియుడు అనబడ్డాడు. వీరి తల్లిదండ్రులు, వీరి వంశం ఏదో మనకు తెలియదు. అయితే ఈయన పర్వత శ్రేణులలో ఉన్నాడు, కొండ ప్రాంతంలో ఉండేవాడు కనుక గుర్రం కంటే ఎక్కువగా అధిక వేగంతో ఈయన పరిగెత్తాడు. ఈయన యొక్క ఎప్పుడు ఆయన భుజం మీద ఒంటె రోమములతో నేయబడినటువంటి ఒక షాల్ ఉంటుంది, ఒక దుప్పటి ఉంటుంది. తదుపరి ఆయన ఎంట్రుకలు కూడా మెడ నుంచి కింది భాగం వరకు ఉంటాయి. చాలా పరిగెత్తాడు. ఇటువంటి వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకున్నట్టు చాలా దీవెనకరం. అయితే దేవుని కొరకు పౌరుషం, రోషం కలిగిన వ్యక్తి పౌరుషం, రోషం కలిగిన వాడంటే ఎంతవరకు రోషం కలిగిన వాడంటే ఇతని ఈ చదవబడినటువంటి మాటలలో మనం గమనించినప్పుడు 5వ వచనంలో, అతడు బదిరీ వృక్షం క్రింద పరుండి నిద్రపోతుండగా ఒక దేవదూత వచ్చి అతనిని ముట్టి. ఒక వ్యక్తి ఒక వృక్షం కింద పడుకొని నిద్రపోతున్నాడంటే పరలోక రాజ్యంలో ఉన్నటువంటి దేవదూత వచ్చి ఆయన ముట్టాడంట. ఇది గొప్ప సంగతే కాదా ఏండి? పరలోక రాజ్యంలో ఉన్న దేవదూత వచ్చి ఆయన ముట్టాడు అంటే ఈయన ఏదో దేవుని కొరకు ఏమో గొప్ప కార్యాలు చేశాడు. దేవుని కొరకు గొప్ప కార్యం చేశాడు కనుక బదిరీ వృక్షం కింద అలసట తీర్చుకుంటున్నాడు. ఆయన అలసట తీర్చుకుంటున్నాడు, విశ్రాంతి తీసుకుంటున్నాడు. అలిసిపోయాడు. ఎందుకు అలిసిపోయాడు అనగా కర్మేలు పర్వతం మీద అద్భుతమైన కార్యం చేశాడు ఆయన. కర్మేలు అనగా విజయానికి సాదృశ్యం. జనులు 2 తలంపుల మీద ఉన్న వారికి మీరు ఒక్క తలంపు మీద ఉండండి. మీరు యెహోవాయే దేవుడైతే యెహోవాను సేవించండి. ఒకవేళ బయలే దేవుడిగైతే బయలును సేవించండి. ఒకరోజు అట్లా ఒకరోజు ఇట్లా మీరు ఎవరు సేవించకూడదు. అక్కడ దాదాపు 850 మంది ప్రవక్తలు ఉన్నారు, బయలుదేవత ప్రవక్తలు. ఆ ప్రాంతంలో ఆ సందర్భంలో ఈయన ఒక్కరే ఉన్నారు. అక్కడ ఇంతమందిని ఎదిరేసుకోవటానికి ఇది మామూలు మాటలా ఏండి? ప్రవక్తలతో పాటు వారికి ఎంతమంది జనం ఉండొచ్చు? దేవుని బిడ్డలారా, ఈయన ఏమన్నాడు? సరే, మీ దేవుడు గినైతే ఆకాశం నుండి అగ్ని దిగి ఇక్కడ 2 ఎద్దులు మీకు ఇవ్వబడుతున్నాయి, ఒక ఎద్దు మాకు, ఒక ఎద్దు మీకు. మొదట మీకే అవకాశం, దీన్ని కోసి తునకలు చేసి అక్కడ పెడదాం కందకం మీద. ఆకాశం నుండి అగ్ని కనుక వచ్చి ఈ మాంసమును కనుక కాల్చి వేస్తే వారు నిజమైన దేవుడు అని పందెం పెడితే, దేవుని బిడ్డలారా, మేమే మొదట వస్తామని చెప్పి వాళ్ళ మెజారిటీ ఉంది కనుక వాళ్ళందరూ అలాగ చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కేకలేశారు, ఓ అని కేకలేశారు. ఈ ఏలియా మంచి నవ్వించేవాడు, కవ్వించేవాడు. అంటాడైనా, మీ దేవుడు ప్రయాణిస్తున్నాడేమో లేపండి అంటాడు, మీ దేవుడు నిద్రపోతుండేమో లేపండి అంటాడు. ఉద్దేశం ఏంటి అనగా, బయలుదేవతగిన దేవుడైతే ఆయన సేవించండి, యేసు దేవుడగినైతే ఆయన సేవించండి. దేవుని పిల్లారా, అలాగా చెబుతూ ఉదయం నుంచి సాయంత్రం వరకు వారు ఏమేమో చేశారు, కానీ ఆకాశం నుండి అగ్ని మాత్రం దిగి రాలేదు. అయిపోయిందా మీ పని అంటే, అయిపోయింది సార్ అన్నారు. మీరు పక్కకు రండి అన్నాడు. అప్పుడు అంటాడు, ఆయన ఛాలెంజ్గా తీసుకుంటాడు. ఒక రోషము, పౌరుషం కలిగినటువంటి వ్యక్తి ఆయన. అందుకే చిన్న పరిచయం చేశాను. ఆ వ్యక్తి ఎటువంటి వాడు? మొరటుగా కనపడతాడు, అరణ్యంలో ఉంటాడు. ఏమండి, ఉంటే రోమముతో ఆయన దుప్పటి ఉంటుంది. ఆ వ్యక్తిని మనము చెప్తుంటేనే ఆ వ్యక్తి ఎలా ఉంటాడో ఒకసారి మనం ఊహించుకోవచ్చు. అయితే అతని మనస్సు మాత్రం ప్రభు మీద ఆధారపడింది. హల్లెలూయా. రోషము, పౌరుషము కలిగినటువంటి జీవించిన వ్యక్తి. ఇంతమంది చాలామంది ఉన్నారని అనుకుందాం. మరి అసలు ఏలే లాంటి వ్యక్తి ఒక అడిగిన ఉన్నట్లయితే ఎంత కార్యం జరుగుతుంది? అసలు మంది అవసరమే కానీ మనిషిలాగా జీవించే వ్యక్తి ఒక్కడికైనా ఉన్నట్లయితే దేశమే క్షేమం అవుతుందండి, మీ ఇంట్లో క్షేమం అవుతుందండి, మీ కుటుంబంలో నెమ్మది ఉంటుందండి. ఒక్క వ్యక్తి కనుక ప్రార్థన పరుడు, దేవుని కొరకు సాక్షిపడిగా, నమ్మకస్తుడిగా, ఒక రోషము, పౌరుషం కలిగివాడు ఉన్నట్లయితే అతన్ని బట్టి చెడిపోయిన నీ కుటుంబాన్ని బాగు చేయటకు అతడు పునాది వేస్తాడండి. అప్పుడు అంటాడు అతని, మీరందరూ పక్కకు రండి అంటాడు.
ఈ కందకాన్ని బాగు చేయండి అంటాడు. ఫస్ట్ మొదటి వాళ్ళకి ఇచ్చినాం కదా, ఇదంతా తీసిపారే అంటాడు. తీసేయి ఆ బుగ్గి అది ఎంత ఉంది కదా, రిమూవ్ ఇట్ అంటాడు, తీసేయి అంటాడు. తీసేసిన తర్వాత ఇప్పుడు ఆయన రెండవ ఎద్దును పట్టుకుంటాడు. అది ఆనవాయితండి, ఇప్పుడు లేదండి. అవన్నీ చేశారు. ఆయన ఎద్దును కోసాడు, 12 ముక్కలు చేశాడు, అక్కడ పెట్టాడు. చుట్టూ కందకం ఉంది, కందకములో నీళ్లు పోసాడు, కర్రలు పెట్టాడు, అన్నీ చేశారు. అప్పుడు ప్రార్థన చేశాడు ఆయన, అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబుల దేవా, అలనాడు మా పితరాళ్ళకు తోడుగా ఉండి నడిపించి వారిని గొప్ప జనాంగంగా చేసి వారు ప్రార్థన ఆలకించావు స్వామి. ఆ దినమున దేవుడు ఈ దినము కూడా ఉన్నావు. ఆమెన్. ఆ దినమున దేవుడు ఈ దినం కూడా ఉన్నావు అన్నాడు. మోకరించి ప్రార్థన చేశాడు. వారి ప్రార్థన ఎలా ఉంటుందని కానీ మోకరించి తల మోకాళ్ళ మధ్యన పెట్టుకుంటాడంట ఆయన. ఏంటి, ఆయన మోకరించి ఆ మోకాళ్ళ దగ్గర తల పెట్టుకుంటాడంట ఆయన. అలా రాయబడి ఉంది పిల్లరా. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానం ప్రార్థన. అంటే తగ్గింపు జీవితానికి సాదృశ్యంగా ఆయన ప్రార్థన చేస్తాడు. ఆయన ప్రార్థన చేస్తుంటే ఇక్కడ 7,000 మంది ఉన్నారు కదా, 8,500 మంది ఉన్నారు కదా ప్రవక్తలంతా. ఏంటి వీళ్ళు చూస్తున్నారు, తమాషా చూస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చింది? ఆకాశంలో అగ్ని పడింది, ఆ మాంసమును కందకములో ఉన్న నీళ్ళనన్నీ ఆర్పిచేసి అన్నీ చేసి ఆ మాంసమును కాల్చివేస్తే జనులు కేకలేస్తున్నారు. అక్కడ వచ్చిన జనులందరూ యెహోవాయే దేవుడు అని కేకలేస్తుంటే అంతటితో ఊరుకోలేదు ఈ వ్యక్తి. వీళ్ళందరినీ పట్టుకున్నాడు, కెరూతు వారి దగ్గరికి తీసుకెళ్ళాడు. వారందరినీ కోసాడు. అక్కడ కీషోను వాగు దగ్గర 18:40 అంటుంది. అప్పుడు ఏలియా ఒకరినైనా తప్పించుకొని పోనీయక బయలు ప్రవక్తలను పట్టుకునుడని వారికి సెలవేగా జనులు వారిని పట్టుకుని ఏలియా కీషోను వాగు దగ్గరకు వారిని కొనిపోయి అక్కడ వారందరినీ కూడా వధించాడు. దీని అర్థం ఏంటంటే ఇప్పుడు మనం కత్తి పట్టుకొని పని చేయాలని కాదు. ఆ దినాలు అది ఉన్నది, ఇప్పుడు లేదు. మరలా చెప్తున్నాను, ఇప్పుడు ప్రేమతోనే సాధించేది అంతే. మీరెవరు కత్తి పెట్టుకొని పని చేయొద్దండి. ప్రైజ్ ది లార్డ్. కత్తి కంటే గొప్పది ఈ బైబిలు. హల్లెలూయా. ఏమండి, కత్తి కంటే కలము గొప్పది. కలము హలముల కన్నా ఘనుడురా పోతానని ఒక ఆయన పద్యాలు పోయిట్ రాస్తుంటారు. ఏంటి, కత్తి కంటే కలము గొప్పదోయ్ అన్నాడు. నిజమే. దేవుని బిడ్డలారా చేశాడు. అప్పుడు ఏం చేశాడనగా అక్కడ మరి యెజబెలు భర్త అహాబు ఉన్నాడు. ఈ అహాబు వెళ్ళాడు. ఇట్లా జరిగిపోయిందంటే పట్టుకో ఆ వ్యక్తిని, అతను పోనీయద్దని చెప్పి, ఆమె పదవిలో ఉంది, రాణిగా ఉంది ఆమె. పరిగెత్తుకొని పట్టుకోమంటే ఈ విషయం ఎరిగి ఏం చేశాడంటే అతను గుర్రములు రథములతో వస్తున్నాడు. ఇతడు కాలినడకనే పరిగెత్తి అతని కంటే ముందు వెళ్ళాడు ఇజ్రాయేలు గుమ్మంలోనికి. అక్కడ చూడండి 46వ వచనంలో, యెహోవా హస్తము ఏలియాను బలపరచగా అతడు నడుము బిగించుకొని అహాబు కంటే ముందుగా పరిగెత్తుకొని పోయి ఇజ్రాయేలు గుమ్మం వద్దకు వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఎవరికంటే ముందు పరిగెత్తాడు? అహాబు కంటే కాదు, రథముల కంటే. అహాబు ఎట్లా వస్తున్నాడు? గుర్రముల మీద, రథముల మీద వస్తున్నాడు. ఏండి, ఒక గుర్రము కంటే ముందు పరిగెత్తడానికి చేతనవుతుందా? ఏండి, రైలు ఇంజను వేగం పట్టుకున్నదంటే 120 కిలోమీటర్లు 140 కిలోమీటర్ల స్పీడ్ పరిగెత్తుతుంది. గుర్రం కూడా అలాగనే. ఈ రెండింటికి పందెం పెడితే నేనా నువ్వా అని పరిగెత్తుంది గుర్రం. ప్రైజ్లాడు. చక్కటి పరిగెత్తుందండి, లెక్క చేయదండి. దేని బిళ్ళారా, గుర్రం ఎప్పుడే కానీ పండుకోదు కింద. అల్లి చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. గుర్రం జీవితంలో ఎప్పుడే కానీ నిలబడే ఉంటుంది, సత్యంత వరకు అది నిలబడే ఉంటుంది. దేని పిల్లారా, అలా పరిగెత్తుకొని పోయాడు, అలసిపోయాడు. అది ఇప్పుడు సందర్భం. అక్కడి నుంచి నేను ఎందుకు తీసుకొచ్చాననగా మీకు సందర్భం అర్థం కావాలనే ఉద్దేశంతోనే ఈ మాటలు చెప్తున్నాను. ఇప్పుడు 19వ అధ్యాయం 5వ వచనంలో మనం చూసినప్పుడు, అతడు బదిరీ వృక్షం క్రింద పరుండి నిద్రించుండగా ఒక దేవదూత వచ్చి అతడు నడుము బిగించుకొని అహాబు కంటే పరిగెత్తుకుని పోయి ఇజ్రాయేలు గుమ్మం వద్దకు వచ్చాడు. అంటే నడుము బిగించుకున్నాడు ఈ వ్యక్తి. అంటే ఒక వ్యక్తి పరుగు పందెంలో పరిగెత్తాలంటే నడుము లూజుగా ఉండకూడదు. ఏమండి, నడుము లూజుగా ఉండకుండాలంటే వానికి ఏం వేయాలండి? బెల్ట్ కట్టాలండి. బెల్ట్ కట్టాలి. అంటే
బెల్ట్ ఎలా ఉండాలంటే లూజు కూడా కట్టుకోకూడదు. ఒక సైనికునికి బెల్ట్ లూజుగా ఉండకూడదు. ఇలా మా ఇన్స్ట్రక్టర్ కనుక మా బెల్ట్ పట్టుకున్నాడంటే ఇట్లా ఏండి, అతని చేయి కూడా మా బెల్ట్లోనికి పోకూడదు, అంత గట్టిగా. ఒకవేళ లూజు కట్టుకుని పోయామంటే మమ్మల్ని పట్టుకొని వేస్తారు. ఇట్లా కొడితే మా ఎట్లుంటుందని ఆయన ఇన్స్ట్రక్టర్ కొట్టిన కొట్టుకు నక్షత్రాలు కనపడినట్టు, ఒకసారి మెరుపు కనపడినట్టు ఉంటుంది మాకు. ఎలా చెప్పండి, మెరుపు కనపడినట్టు ఉంటుంది, వెలిగినట్టు ఉంటుంది. అంతటి ఊరుకోడు, ఇంతలా తిట్లు తిడతాడు, అందరినీ తిడతాడు. ఎవడు? మా అమ్మను, మా అక్కను, మా అందరినీ తిడతాడు. ఆయన తిట్టి ఎదురావు అంటాడు, కింద కూర్చోమంటాడు, కప్ప గొంతులు వేసుకుంటా, బెల్ట్ టైట్ చేసుకోవాలని కప్ప గొంతులు. కప్ప ఎట్లా పరిగెత్తి తెలుసు కదా, అట్లా మేము పరిగెత్తాలా అంటే సైనికత్వం అలా ఉంటుంది. ఈ వ్యక్తిని మనం చూస్తున్నప్పుడు నడుము బిగించుకొని ఇశ్రాయేలు గుమ్మలో అహాబు కంటే అహాబు ఎలా వస్తున్నాడు? గుర్రం మీద రథములతో వస్తుంటే ముందు వెళ్ళాడు. నా పని నేను చేశాను, కర్మేలు పర్వతం మీద విజయం చూపించాను అన్నాడు. కాస్త రెస్ట్ తీసుకుంటానన్నాడు. పరలోక రాజ్యం కదిలింపబడి అంటుంది, షబాష్ షబాష్, ఇలాంటిగా నువ్వు ఉండాలి అన్నాడు. అక్కడ 5వ వచనంలో, అతడు బదిరి వృక్షం కింద పరుండి నిద్రిస్తుండగా ఒక దేవదూత వచ్చి అతని ముట్టి, నీవు లేచి భోజనం చేయమని చెప్పాను. పరిచర్య చేస్తున్నాడు. ఎవరు పరిచర్య చేస్తున్నారు? దేవుని కొరకు నువ్వు పని చేస్తే నీ పని అంతా దేవుడు చేస్తాడు. నమ్మిన యవనస్తులు ఆమెను చెప్పండి. దేవుని పరిచర్యలో మీరు చేయాలంటే ఒక్కరోజు ముందు వచ్చి దేవుని పరిచర్య చేయండి. దేవుని పరిచర్య మీరు చేస్తే మీ పని అంతా దేవుడు చేస్తాడు. మీరు కూడా దేవుని పరిచర్య చేయండి. దేవునికి ఇష్టమైన పని పరిచర్య. ఆ పరిచర్య కనుక మీరు చేస్తే మీ పని అంతా ప్రభు చేస్తాడు. దేవుడు పరిచర్య చేసి అంటాడు ఆ మాటకు, నీవు లేచి భోజనము చేయమని చెప్పాను. అతడు చూచినంతలో అతని దగ్గరున్న నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్ళ బుడ్డి కనబడను గనుక అతడు భోజనం చేసి తిరిగి మరలా వండుకున్నాడు. ఇది మామూలు మాట కాదు. అంటే అతడు ఎంత అలిసిపోయాడో చూడండి పిల్లరా. దేవుని పనిలో నువ్వు అలసిపోవాలి, కానీ లోకరిచ్చిగా నువ్వు అలసిపోతే నువ్వు సన్నగిలిపోతావు, అసలు దేవుని మందిరానికి రాలేకపోతావు. లోకరిచ్చి చాలామంది నేను గమనిస్తూ ఉంటాను, చర్చికి వచ్చినప్పటి నుంచి వారు ఆవులిస్తూనే ఉంటారు. అంటే వాట్ ఈస్ ద మీనింగ్? దాని అర్థం ఏంటనగా, వీళ్ళు సరిగా రాత్రి నిద్ర, అంతేనా? నీకు ఆశ ఆకలి కలిగి ఉన్నప్పుడు ఒక్కరోజు నువ్వు దేవుని కొరకు సాక్షిబిడ్డగా శనివారం నుండి ప్రిపేర్ అవుతావు దేవుని మందిరానికి పోవటానికి. శనివారం నుండి దేవుని మందిరానికి వెళ్ళటానికి సిద్ధపడుతూ ఉంటావు. ఆమెన్. అప్పుడు నీకు ఎవరు చెప్పవలసిన అవసరం లేదు, నిన్ను ఎవరు లేపవలసిన పని కూడా అసలు లేదు. ఏమండి, మిమ్మల్ని ఎవరు లేపాల్సిన పని కూడా లేదు, మీరు వచ్చేస్తారు. ఈ మాటలు ఎందుకు రాశాడు ప్రభువారు మనకనగా, మన జీవితంలో గొప్ప కార్యాలు జరగటానికి ఆయన రాస్తూ ఉంటాడు. దేని పిల్లారా, నిన్నంతా నేను ఎక్కడున్నాను చెప్పాను, గుంటూరులో ఉన్నాను, తెల్లట్టలకే వచ్చేసాను. మొన్న వారం అంతా ఎక్కడున్నాను, రోజు నాకు మీటింగ్లే ఉంటాయి. నేను కూడా మీలాంటి మనిషినే, నాకు కూడా బలహీనతలు ఉన్నాయి, లేదని చెప్పడానికి కాదు. అయితే నేను ఒక నాయకుడుగా, ఒక లీడర్గా, ఒక యాజకుడుగా నేను మీ అందరికి కూడా మాదిరి చూపాలి. ఈ వ్యక్తి మరలా పండుకున్నాడు. చూడండి, దేవుడు ఈయన విడిచిపెట్టలేదు. చూడండి, అయితే ఆ యెహోవా దూత రెండో మారు వచ్చి అతన్ని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది. ఏంటి, ముందే అలిసిపోయాడు ఈయన. ఏమా, ఎరా బాబు, నిన్ననే యుద్ధం జరిగింది, మరలా నన్ను లేపుతావా నీవు? మరలా నేను సిద్ధంగా ఉండాలా? అబ్బో అమ్మో, పెద్ద పని ఇది, మామూలు పని కాదు. దేవుడు నీకు ఒక పని అప్పచెప్పాలని ఉన్నాడు. డియర్ బ్రదర్ అండ్ సిస్టర్ క్రైస్ట్, మీ కొరకు దేవుడు ఒక పని అప్పచెప్పాలని ఉన్నాడు, సిద్ధపరిచి ఉన్నాడు. అలిసిపోయినా కానీ దేవుని పని చేస్తే అప్పుడే నీకు మార్కులు ఎక్కువ వస్తాయి. ప్రైజ్ ది లార్డ్. అండ్ కష్టములోనే నువ్వు దేవుని పని ఇష్టంగా చేస్తే, దేవుడు నీ జీవితంలో అద్భుత కార్యాలు జరిగిస్తాడు.
అప్పుడు నువ్వు సంఘములో కూడా అలర్ట్గా ఉంటావు, దేవుని బిడ్డగా జీవిస్తావు. లేకపోతే నువ్వు అలసిపోయి ఈ లోక పనులలో అలసిపోయి దేవునికి ఇవ్వవలసినటువంటి ఆ కాన్సన్ట్రేషన్ ఇవ్వలేకపోతావు, వాక్యానికి నువ్వు మనసు ఇవ్వలేకపోతావు, ఆరాధన నువ్వు చేయలేకపోతావు, పరిశుద్ధాత్మలో నీ ఇన్వాల్వ్ లేకపోతుంది, దేవుని యొక్క శక్తిని నువ్వు పొందుకోలేవు. నీ శక్తి నిన్ను నీరసింపజేస్తుంది, దేవుని శక్తి నిన్ను బలపరుస్తుంది. హల్లెలూయా. దేవుని శక్తి నిన్ను బలపరుస్తుంది. నీ శక్తి నీ బలము చేత ఈ పని ఏది కూడా జరగదు. ఏండి దేవుని బిడ్డలారా, దేవుడు చాలా గొప్పవాడు. దేవుడు చాలా గొప్పవాడు. మీ కొరకు మీ శక్తికి మించిన పని మీకు ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. సార్, ఆ పని చేయటానికి నాకు అవకాశం దొరుకుతుందా అన్నవారు ఎవరైనా చేతులు ఎత్తగలరా? ఐ ఆమ్ రెడీ. మీరు ఎవరున్నారా? నేను ఆ పని చేస్తానన్నవారు, దేవుని పని చేయటానికి శక్తికి మించిన పని. ना कोई शक्ति से ना कोई बल से, ये केवल तेरा आत्मा से होगा. మన యొక్క శక్తితో బలంతో దేవుని పని ఎప్పుడు జరగదు, ఆయన ఆత్మతో జరుగుతుంది ఈ పని. నువ్వు అనుకోవచ్చు, అయ్యో నేను వృద్ధాప్యురాల్ని, అయ్యో నేను లేక రిటైర్డ్ అయిపోయాను, బ్రదర్ నాకు అంత చేత కాదు, అదంతా పని నేను చేయలేంటావా? దేవుడు నే వాడుకోవాలని ఇష్టపడుతున్నాడు. ఆమెన్. నువ్వు ఎప్పుడు బలహీనుడవో చెప్పాలి, నువ్వు ఎప్పుడు బలహీనుడవో అప్పుడే నీవు బలవంతుడవు, అప్పుడే నువ్వు బలవంతుడవు. ఇరుకులని విశాలమైన కార్యం చేయాలి దేవుని కొరకు, ఇరుకులని విశాలమైన కార్యం జరిగించాలి. దేవుని పిల్లారా, ప్రభువా నీ పని చేయటానికి నాకు అవకాశం దయచేయి. నేను ఎప్పుడు అడుగుతుంటాను ప్రభువును, నాకు పని అప్పచెప్పు ప్రభువా, నేను ఈ పని నాకు సరిపోవట్లేదు, నాకు పని అప్పచెప్పు ప్రభువా. నేను ఇంకేం చేస్తావులే, వయసు అయిపోయిందిలే, 63 సంవత్సరాలు పైబడ్డాయిలే అని నా జీవితంలో నేను ఎప్పుడు అనుకోలేదండి. ఆఖరి శ్వాస వరకు ప్రభువా నీ పని చేయటానికి నేను ఇష్టపడతాను స్వామి. అలా అనుకున్నప్పుడు మన శక్తి మన బలంతో కాదు, దేవుని యొక్క బలంతో అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడు. నీ శక్తికి మించిన పని నీకు సిద్ధముగా ఉన్నది. 7వ రెండో మారు వచ్చి అతన్ని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణం నీకు సిద్ధముగా ఉన్నది, నీవు లేచి భోజనం చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనం చేసి, ఆమెన్, అతడు లేచి ఏం చేశాడు? భోజనం చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబవళ్ళు ప్రయాణము చేసి, సభలు తెలుసుదామా? మై గాడ్, అద్భుతమా కాదా? ఒక్క నీళ్ళ బుడ్డి, ఒక్క అప్పం, అంతేనా? ఎన్ని రోజులు ప్రయాణం చేశాడు? పగులా రాత్రిరా? పగలు రాత్రి 2 రోజులా? రెండు పూటల. అంటే పగులు ఒక దినం చట్ట ప్రకారం, అంటే ఏక దినక దో రాతుక అని మేము సెక్యూరిటీగా ఉన్నప్పుడు, అంటే మేము పనిచేస్తున్నప్పుడు గార్డ్ ఆఫ్ ఆనర్ అనగా కోతులో రైఫిల్స్ ఉంటాయి, ఆర్మ్స్ అండ్ ఆమ్యునేషన్స్ ఉంటాయి. అక్కడ ఎప్పుడు సెంట్రీస్ అనగా మేము కాపలాగా ఉండాలి. కాపలు ఉండాలంటే రాత్రి 2, పగులు 1 ఎప్పుడు ఉండాలి. 365 రోజులు ఉండాలి. అలా ఎక్కువ ఉండాలి, ఎప్పుడు ఉండాలి, ఎల్లప్పుడూ ఉండాలి. కన్ను ఆర్పకుండా తప్పకుండా, ఎందుకంటే ఆర్మ్స్ అండ్ ఆమ్యునేషన్స్ అక్కడ ఉంటాయి. దేశానికి శత్రువులు వస్తే ఈ ఆర్మ్స్ అండ్ ఆమ్యునేషన్స్ ఉన్నప్పుడే శత్రువుని ఎదిరించడానికి ప్రస్తుత దినాల్లో. దేవుని పిల్లారా, ఒక్క పూట భోజనంతో 40 రాత్రులు 40 పగుళ్ళు ఆయన ప్రయాణం చేశాడంటే అతడు ఎంత దృఢమైన వాడో, అతడు ఎంత పౌరుషము గలవాడో, అతడు దేవుని కొరకు ఏదైనా చేయాలని సిద్ధపడ్డాడు. ఒక్కరోజు పూట భోజనం మానుకుంటే ఎలా ఉంటుంది మన పరిస్థితి? నీరసంగా ఉన్నట్లు ఉంటుంది. ఒక్కొక్కరు గంటకు తింటారు, మళ్ళీ తింటారు, అయ్యో ఆకలి అవుతుంది అంటారు. అరే పోయి గంటకు ముందే తింటూ కదా, ఏమో నీరసంగా ఉందండి అంటాడు. అరే గంట ముందే తిండి నీరసం ఉండి, వాడు నిన్న మటన్ తిన్నాడు, రేపు చికెన్ తింటాడు, ఎల్లుండి చేపలు తింటాడు అన్నగాని మళ్ళీ తినాలనిపిస్తుంది. ఈయన నీళ్ళ బుడ్డి, ఒక్క అప్పం. శక్తికి మించిన పని అది. ఆ కోరిక మనం కోరుకోలే ఎప్పుడు. ఆ కోరిక కోరితే దేవుడు అంటాడు, నువ్వు ఒక్కడు, చాలామంది ఉన్నారు అనుకోవద్దు మీరు,
ఒక్కరు కావాలి ఆయనకి యేసయ్యకు. ఆమేన్. ఆ ఒక్కరిలో ప్రభు నన్ను ఎన్నుకుంటే ఎంత బాగుంటుంది అనుకుంటావాను నీ మనసులో ఉందా ఆ మాట? ఎంతమంది అనుకున్నారో ఆ మాట? అనుకున్నట్లే నువ్వు ధన్యుడు బిడ్డ, ధన్యుడు. ఇంకెవరు నిన్ను ప్రార్థనకు రామ్మా, ఉపవాసం ప్రార్థనకు రామ్మా, స్త్రీల మీటింగ్కి రండి, ఆ జూమ్ మీటింగ్లో అటెండ్ కానీ ఎవరు చెప్పాల్సిన పని లేదు. నీకు ఇన్ని పర్యాలు ఫోన్ చేస్తే అసలు నువ్వు మనిషివి కాదు. అసలు సమర్థారకు ఇసార కాఫీ హే ఏండి. అర్థం చేసుకునేవానికి సైగ చేస్తే సరిపోద్దంట. హల్లెలూయా. అర్థం చేసుకునేవానికి సైగ చేస్తే సరిపోద్దంట. అర్థం చేసిన వానికి, అర్థం కాని వారికి ఏం చెప్పినా కానీ అర్థం కాదు. అది దేవుని బిడ్డలారా, ఒక్కసారి నువ్వు ఏలు అందిస్తే బ్రదర్ నేను ఏ పైన చేయగలను, నేను అనుకుంటాను ప్రభువా నాకు అవకాశం ఇస్తే నేను ఏ పైన చేయగలను, నీ కొరకు నా కొరకు కాదు. అలా తీర్మానం కనుక మీరు చేసుకుంటే నిజమైన యేసయ్య బిడ్డలు మీరే. ఆమేన్. నిజమైన యేసయ్య బిడ్డలు మీరే. దేవుని పిల్లారా, మనము దేవుని బిడ్డలుగా ఉన్నప్పుడు చూడండి, రండి మరలా అక్కడ మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము భోజనం చేసి 8వ వచనంలో అతడు లేచి భోజనం చేసి ఆ భోజనము బలం చేత 40 రాత్రింపులు ప్రయాణం చేసి దేవుని పర్వతము అని చెప్పబడిన హోరేబుకు వచ్చాడు. ఆయన ఎక్కడికి వచ్చాడు? ఏ కొండ దగ్గర నుంచి వచ్చాడు? ఇప్పుడు చెప్పాలి. మీరు పాట విన్నట్టు చెప్తారు, లేదా మౌనంగా ఉంటారు. ఏ కొండ నుంచి వచ్చారమ్మా? కర్మేల్ నుంచి వచ్చాడు. అవునా? కర్మేల్ అంటే దేనికి సాదృశ్యం? వాక్యం వినండి. విజయానికి సాదృశ్యం. విజయానికి సాదృశ్యము ఎప్పుడైతే నువ్వు వస్తావో అప్పుడు దేవుని పర్వతం దగ్గరికి వస్తావు. దేవుని పర్వతం ఇచ్చుకోవటం పరలోక రాజ్యము. ఈ భూమి మీద ఉన్నటువంటి కొండల మీద నీ విజయం పొందితే కొండ స్థిరమైన జీవితానికి సాదృశ్యం. కొండ దేనికి సాదృశ్యం అండి? స్థిరమైన జీవితానికి సాదృశ్యం. విశ్వాస జీవితంలో నువ్వు స్థిరంగా ఉంటే విజయము నీకు సంప్రదిస్తుంది. విజయమా నువ్వు రా అంటే రాదు. నువ్వు స్థిరంగా ఉంటే విజయమే నీ దగ్గరకు వస్తుంది. ఆ విజయ పతాకము ఎవరి చేతికో ఇవ్వాల్సినది అది నీ చేతులను పెడతాడు. నువ్వు బ్యానర్ ఎత్తమంటాడు యేసయ్య. ఆ ధ్వజము నువ్వు ఎత్తమంటాడు. ఎందుకనగా నీతో ఈ పని జరుగుతుందని. దేవుని బిడ్డలారా, దేవుని కార్యం మనం పరిపూర్ణంగా చవి చూడాలి అంటే ఏలియాను గురించి మనం నేర్చుకోవాలండి. దేవుని బిడ్డలారా అంటున్నాడు, ఏ పర్వతానికి వచ్చాడండి ఆయన? హోరేబు కొండ అనగా దేవుని పర్వతం అంటది. ఆమేన్. చదివారు ఎప్పుడన్నా? ఎక్కడన్నా చదివారా మీరు? చదవలేదు. చదవండి. నిర్గమాకాండం 3వ అధ్యాయం 1వ వచనం చదవండి. ద బుక్ ఆఫ్ ఎగ్జోడస్ చాప్టర్ 3 verse 1. మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యంలో అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చాడు. ఏ పర్వతం ఇది? దేవుని పర్వతములోనికి రావాలి. ఇన్నాళ్ళు నువ్వు కష్టపడ్డావు, నువ్వు వెళ్ళాలంటే ఇక్కడ విజయం కింద సాధిస్తే నిన్ను దేవుడు హోరేబు కొండకు ఏ విధంగా తీసుకెళ్ళాడో దేవుని పర్వతం దగ్గరికి నేను తీసుకెళ్తాడు. దేవుని పర్వతం మీదకి నేను తీసుకెళ్ళాలంటే మీరు చాలా జాగ్రత్తగా దేవుని యొక్క మాటలు వినాలి. దేవుని యొక్క మాటలు మీరు మెడిటేట్ చేయాలి, వాక్యాన్ని ధ్యానించాలి, చదవాలి, ఇంటికెళ్ళి దీన్ని ప్రాక్టీస్ చేయాలి. చేసినప్పుడు నువ్వు నీ ద్వారా దేవుడు అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడు. దేవుని పిల్లారా, కర్మేలు నుంచి హోరేబుకు రావాలంటే మన వ్యక్తిగత జీవితము చాలా ప్రాముఖ్యము. ఏలియా దేవదూతలతో పరిచర్య చేసుకున్నాడు. ఒక్క బుడ్డి నీరు ఒక అప్పముతో 40 రాత్రింబవళ్ళు ప్రయాణం చేశాడు. దేవుడు మనల్ని పరిశీలించుకోవాలి. ప్రభువా, నన్ను అడిగితే పాస్టర్ అన్న నా జీవితంలో నేను ఒకవేళ రోజుకు 2 రోజులు వారానికి ఒకసారి ఒక 1/4 కేజీ మటన్ తిన్నానంటే మనలో మాట ఒక సుమారుగా ఈ 63 ఏళ్ళ వయసు ప్రాయంలో సుమారుగా 10 గొర్రెలన్నా తింటా నేను. మీ గురించి నేను అడగటం లేదు. ఎన్ని గుడ్లో మీరు ఎన్ని గుడ్లో
ఎన్ని కోల్లో వింటున్నారు నా మాట? బియ్యం బ్యాగులు ఎన్ని లారీలు, ఊరికే లెక్కేసుకొని ఇంటికి పోయి ఇంత రోజుకింత మీ వయసు లెక్కేసుకోండి. ఊరికి ఎట్లా ఎంతైతే చూసుకోండి. అయినా నువ్వు దేవుడు నిన్ను ప్రేమించాడా లేదా? నీకు పరిచయం చేస్తున్నాడా లేదా? దేవదూతల పరిచయం నీకు చేస్తున్నాడా లేదా? అన్నీ ఇస్తున్నాడా లేదా? ఇన్ని ఇచ్చిన దేవునికి ఏలేలాగా మనం జీవించకపోతే మనం ఏమవుతాం అనగా అసలు ఓడిపోయి సైతాను తొడగొట్టి మిసాలు చూసి నా ఏటు బడితే నేను పడేసాను సుర్రా అంటాడు. అంతే ఏండి, తొడగొట్టి మిసం దివి సైతాడు నా ఏటు పడితే నేను చర్చికి రాకుండా చేసిన చూడంటాడు. అంతే, ఇంకేం చెప్పాడు ఎక్కువ. నా ఏటు పడితే నీకేదైనా కలహాలు పెట్టి అసలు నీ ముఖం నేను చూడు, నా ముఖం నేను చూడమని చెప్పిస్తాడు సైతాండు. అప్పుడు వాడేం చేస్తాడు, నువ్వు సచ్చేంత వరకు నీ ముఖం నేను చూడు, నా ముఖం నువ్వు చూడొద్దు, చచ్చిపోయినా కానీ నేను మీ ఇంటికి రాను. అప్పుడు సైతాన్ అంటూ ఈడురా ఇట్లాంటోడు కావాలంటాడు. కానీ ఏలేలాంటి వాడు ఎవడైనా ఉంటే గినా చచ్చిపోయినా పర్వాలేదు కానీ నీకంటే ఎక్కువగా నేను దేన్ని కూడా ప్రేమించనంటాడు యేసయ్య. తేడా ఉందా లేదా బ్రదర్? ఎస్, 40 దినాలు రాత్రి బవళ్ళు ప్రయాణం చేశాడు ఆయన. అక్కడ ఫుల్ స్టాప్ పెట్టాడు. అది మీరు కొంచెం జ్ఞాపకం చేసుకోండి. రైట్, ఇప్పుడు మరొక ఆయన జ్ఞాపకం చేసుకుందాం రండి. ఈ సృష్టికర్త ఈ భూమి మీదకి వచ్చినప్పుడు అద్భుతమైన కార్యాలు చేశాడు. ఆయన ఏలియా ద్వారా జరిగించాడు. ఇప్పుడు యేసు ప్రభు వారే స్వయంగా చేయాలని ఇష్టపడుతున్నాడు. మత్తయి సువార్త, ద బుక్ ఆఫ్ మాథ్యూస్ చాప్టర్ 4 వర్స్ 1. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలి గొనగా. చాలు. యేసుప్రభు వారు అపవాది చేత శోధింపబడి ఆయన ఆత్మతో నడిపింపబడుచున్నాడు. ఆయన పుట్టింది పరిశుద్ధాత్మతో, కన్యమరియ గర్భములో జన్మించాడు. ఆయన పరిశుద్ధాత్మతో ఆయన నీటి బాప్తిసం తీసుకున్నాడు. ఆయన సువార్తకి వెళుతున్నప్పుడు ఆత్మతోనే ఆయన ప్రేరేపింపబడుచున్నాడు. ఒక వ్యక్తి ఏదైనా కార్యము చేయాలంటే నీ స్వయంగా నువ్వు చేస్తే నీవు అటర్ ఫ్లాప్ అయిపోతావు. నీ సొంత జ్ఞానము, నీ సొంత బుద్ధి, నీ తెలివితేటలతో పనిచేస్తే నువ్వు అటర్ ఫ్లాప్ అయిపోతావు. నీ తెలివితో, నీ జ్ఞానముతో యేసయ్య మీద ఆధారపడి పనిచేస్తే దేవుడు నీకు విజయం ఇచ్చుటకు ఈ దినము కూడా సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మన సొంత యుక్తి, సొంత భక్తి, సొంత డబ్బు అవసరమే కానీ డబ్బు అన్నీ కాదు. వింటున్నారా? డబ్బు ప్రతి ఒక్కరికి అవసరమే కానీ డబ్బు అన్నీ కాదు. దేవుని ఆత్మకార్యము నీ జీవితంలో నీవు చవి చూడాలి అంటే ఇక్కడ అంటున్నాడు, అప్పుడు యేసు అపవాది చేత, లేక సైతాను చేత, లేక దొంగ చేత, లేక అనేక పేర్లు, సాతానుకు అనేక పేర్లు ఉన్నాయి, శోధింపబడుకు అతడు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉన్న పిమ్మట ఆయన ఆకలి గొనగా. ఏలియాను మనం చూసినప్పుడు ఒక్క నీళ్ళ బుడ్డి, ఒక్క అప్పముతో 40 దినములు 40 రాత్రులు ఆయన శక్తికి మించిన ప్రయాణాన్ని చేశాడు, దేవుని కనపరిచాడు. యేసు ప్రభు వారికి ఆ మాట ఇక్కడ రాయబడలేదు. ఆయన నీరైనను ఆహారమైనను పుచ్చుకోలేదు. 21 రోజు కనుక నువ్వు నీళ్ళు కూడా తాకకుంటే ఎటుకి చచ్చిపోతావు అని డాక్టర్లు చెప్తారు అండి. అందుకని ఎవరు కూడా ఉపవాసం ఉన్నా కానీ దేవుణ్ణి అడిగే చేయండి. దేవుణ్ణి అడిగి ఉపవాసం ఉండండి. ఉపవాసం ఉంటున్నామంటే అప్పుడు నీ యొక్క పేగులన్నీ కూడా లోపల కరుచుకొని పోయి నిలబడలేక ఆసుపత్రిలో అడ్మిట్ అయిపోతే, ఏమయ్యా నీ పేగులు ఎన్ని కూడా సరిగ్గా స్పందించాలంటే ఉపవాసం అంటే మీ దేవుడు అలా చెప్పాడని అక్కడ కూడా చెడ్డ పేరు తెస్తున్నారు మన అధిక భక్తులైనటువంటి ప్రజలు. ఉపవాసం ఉన్నావా? తప్పకుండా ఉండు. నీ శరీరం యొక్క స్తోమతను చూసుకో. నీవు తప్పకుండా ఉపవాస ప్రార్థన చాలా గొప్పది, చాలా గొప్పది ఉపవాస ప్రార్థన. అయితే నీ దేహాన్ని కూడా సరి చూసుకో. అక్కడ కూడా నువ్వు దేవునికి చెడ్డ పేరు తేవద్దు. అన్నిటికంటే నువ్వు ఉపవాసం ఉన్నావు, ప్రార్థనలు చేస్తున్నావు, పాటలు పాడుతున్నావు,
వాక్యం చెప్తున్నావు, వాయిద్యాలు వస్తున్నావు, అన్నీ ఉన్నాయి, కానీ పరిశుద్ధత లేకపోతే అన్ని పెద్ద గుండు సున్నే. ఏం సున్నండి? అయ్యా ఆయన భలే పాట పాడతాడు, అయ్యా ఆయన భలే చేస్తాడు, అయ్యా ఆయన ఎప్పుడు అన్నీ ఉన్నాయి కానీ ఆయన పరిశుద్ధంగా జీవించాడు. ఏమండి? ఆయన పరిశుద్ధంగా జీవించకుండా ఆయన చెయ్యరాని పనులు చేస్తుంటే ఏసేమంటాడు? నిన్ను ఎవడు ఉపవాసం అన్నారా అన్నాడా? నిన్నెవడు వాయిద్యాలు వాంచమన్నాడురా? నిన్నెవడు వాక్యం చెప్పమన్నారా? ఒక నార్మల్గా కార్మికుడు గుండి పని చేసుకొని దేవునికి మహిమకరంగా జీవించు. నీ పరిశుద్ధత లేకుండా నువ్వు ఎన్ని ఏళ్ళు ఉపవాసం ఉండి చివరికి నీ కట్టుకున్న భార్యకే నువ్వు దోఖ చేశావు. నీ ఉపవాసం ఎందుకు బాబు? ఎందుకు బాబు నీ ఉపవాసము? నీ కౌగుట్లుండే భార్యకు అవమానం తెచ్చావు, నీవున్న చర్చికి అవమానం తెచ్చావు, నీ దేశానికి అవమానం తెచ్చావు. అవసరమా? దేవుడు అంటాడు, ఈయన ఆకలి కొనగా యేసు ప్రభు వారు 40 దినములు ఏం తినకుండా ఉండి బాగా ఏమండి మీరు బాగున్నారా అని అడగండి. ఎవరైనా ఉపవాసం ఉండి బాగానే ఏమయ్యా మీరు బాగుంటే నాకైపోయిందిలే అని మనసు రాదు, వెళ్ళాలి కదా, మాట్లాడటానికి కూడా చేత కాదు. ఇదే సమయంలోనే అపవాది అనేవాడు ఆయనను అరణ్యంలోనికి దేవుణ్ణి అపవాది అరణ్యంలోనికి తీసుకెళ్తాడా? ప్రశ్న. దేవుడు కదా ఆయన. దేవుడు అరణ్యంలోనికి యేసు దేవుణ్ణి తీసుకెళ్తాడా అంటే ఈ లోక అధికారి అంట వాడు, ఈ లోక అధికారి అంట. ఈ దినము మీరు విశ్వాసంగా జీవిస్తుంటే, నేను ఆంధ్రప్రదేశ్కి వెళ్తే ఎక్కడ పోయినా కానీ ప్రార్థనలు, ఎక్కడైనా గుంపులు వారిని చూసి ప్రజలకు ఏమైపోతుంది అనక, అబ్బా వీళ్ళేంటిరా ఇప్పుడు వీళ్ళని పట్టుకోవాలా. ఏం పట్టుకోవాలా? ఇలా చర్చిలను కూల్చివేయాలా, ఇలా పాస్టర్లు గాళ్ళను కొట్టాలా, చర్చికి ఊడిపోకుండా చేయాలా. అధికారం. అయితే బ్రదర్ సిస్టర్ ఎవరే కానీ దేన్నైనా నువ్వు బంధించవచ్చును, కానీ దేవుణ్ణి బంధించడానికి నీ చేత నా చేత కాదు. దానికి సూత్రం ఏంటంటే నీ పిడికిలతో నీవు నీళ్లను పట్టుకోగలవా? ఎవరు చూడండి, ఇంటికి వెళ్ళి పిడికి నిండా నీళ్ళు పట్టుకోండి, ఇట్లే పట్టుకొని చర్చి వరకు రండి. ఏనైనా రేపు వచ్చే ఆదివారం అమ్మ మీరు ఎక్కడి నుంచి వస్తారు, వచ్చేటప్పుడు ఒక పిడికెట నిండా నీళ్ళు పట్టుకొని రండి. ఎన్ని నీళ్ళు ఉంటే చూద్దాం. సూదిని నువ్వు బంధించగలవా? నీ పిడికెడతో నీళ్లను పట్టుకోగలవా? ఇదే దేవుని కార్యం. అక్కడికి ముగింపబడింది. యేసు ప్రభు వారు వచ్చాడు. ఇక్కడ ఈయన కూడా 40 దినములు ఉపవాసంగా ఆకలిగా ఉన్నప్పుడు అపవాది వచ్చాడు. నువ్వు కష్టములో ఉన్నప్పుడు, దుఃఖములో ఉన్నప్పుడు, పరిస్థితి తారుమారైపోయినప్పుడు, దేవుని కొరకు విశ్వాసిగా జీవిస్తున్నప్పుడు, ఇప్పుడు నేను ఈయన్ని శోధిస్తాను, ఈయన్ని టెంప్ట్ చేస్తాను, ఇతను శోధిస్తాను. ఆ టెంప్టేషన్స్ నీకు వచ్చినప్పుడు ఈ ఇరుకులోనే విశాలమైన కార్యం చేస్తాడు యేసయ్య. నీ శక్తికి మించిన పని దేవుడు నీకు సిద్ధంగా పెట్టాడు. ఇప్పుడు నీ శక్తికి మించిన పని ఉంది. అది ఎలా జయించగలవంటే అప్పుడు అంటాడు 3వ వచనంలో, 3వ అధ్యాయం 3వ వచనం మత్తయి సువార్త, ఆ శోధకుడు ఆయన వద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లను రొట్టెలు అగునట్లు ఆజ్ఞాపించు. నువ్వు తోలుకొని పోవచ్చునేమో కానీ అన్ని మాటలు నేను వినాలని ఏమీ లేదు. షడ్రకు మేషకు అబేద్నెగోలు ఉన్నారు, యూదులు యవనస్తులు ఉన్నారు. రాజు పిలుస్తున్నాడంటే పోయారు, తప్పులేదు. రాజు పిలిస్తే పోవాల్సిందే, నేను కూడా పోవాల్సిందే, నువ్వు కూడా పిలుస్తుంది. ఏమండి? కానీ రాజు చెప్పిందంతా నేను చేయకూడదు. ఏం చేయాలో నేను అదే చేయాలి. నాకు అన్నీ చేయటానికి నాకు అధికారం లేదు. నా అధికారం ఏంటనగా నాకు దేవుడు ఏం చెప్పాడో నేను అదే చేయాలి. అది నాకు అధికారం ఉంది. అది మన యొక్క హక్కు. ఆమెన్. ఇది నీకు హక్కు. ఇట్ ఈజ్ యువర్ రైట్. అన్నీ నువ్వు చేయాలని లేదు. కానీ షడ్రకు మేషకు అబేద్నెగోలు అంటారు, మండుచున్న అగ్నిగుండములో మేము చచ్చిపోటకు సిద్ధంగా ఉంటాం, కానీ నువ్వు పెట్టించినటువంటి ప్రతిమకు మాత్రం మేము చేయమన్నారు. మండుచున్న అగ్నిగుండమును 7 అంతలు చేస్తే
మేము రెడీ అన్నారు వాళ్ళు. మీరు సిద్ధంగా అన్నారు. ఏమన్నాడు అక్కడ ఏలియా దగ్గర? ఏమన్నాడమ్మా? మీకు శక్తికి మించిన ప్రయాణం ఉంది అన్నప్పుడు మేము సిద్ధమన్నారు. మండుచున్న అగ్నిగుండంలో ముగ్గురినేస్తే ఎంతమంది కనుక్కున్నారండి? ఇక్కడ 4వ వాడు అక్కడ సంచరిస్తూ ఉన్నాడట. బదిరి వృక్షం కింద ఏలియా నిద్రిస్తూ ఉంటే దేవుడు ఎవరిని పంపాడా? మీకు బాగా మీరు వింటుంటే పాఠం అర్థమైంది. ఓకే, బదిరి వృక్షం కింద ఆయన విశ్రాంతి తీసుకుంటూ ఉంటే ఆయన ఏం చేశాడు? ప్రభువా, ఆయన కొరకు ఛాలెంజింగ్ పని కర్మేలు పర్వతం దగ్గర చేసి విజయం సాధించాడు. అలిసిపోయాను ప్రభువా అని పండుకుంటే, లేదు అలా కాదు, నీతో నాకు పని ఉందని అడేసయ్య. ఇప్పుడే నీ పని నేను చెప్పాలా. నీవు ఎప్పుడు బలహీనుడవో అప్పుడే యేసయ్య నిన్ను బలముగా వాడుకుంటాడు. ఎంత గొప్ప దేవుడు స్వామి. అనేక పర్యాలు సేవ జీవితంలో కన్నీటితో ఏడ్చుకుంటూ పోయిన దినాలు ఎన్నో ఉన్నాయి. కష్టాల కడిలిలో, ఇరుకు ఇబ్బందులలో, అటువంటి పరిస్థితులు ప్రభా వెళ్ళాలా స్వామి ఏమన్నా. కానీ ఆర్థిక ఇబ్బందుల ఇంకొకటే శరీర బలత డస్ నాట్ మ్యాటర్. ప్రభువా నీ పని చేయాలి. మీరు కూడా ఆ పని చేయటానికి సిద్ధంగా ఉన్నట్లయితే అది 40 దినాల 80 దినాల వాట్ ఎవర్ ఇట్ మే బి, యేసయ్య నిన్ను మాత్రం చేయవిడడు. ఇప్పుడు అంటాడు అపవాది, వీటన్నింటి రాళ్ళను రొట్టెలుగా చేసుకుని బతుకమంటే నాకు అవసరం లేదండి. రాళ్ళను రొట్టెలుగా చేసుకుని తినవలసిన అవసరం నాకు లేనే. ప్రైజ్ ది లార్డ్. 5 రొట్టెలు 2 చిన్న చేపల్లో 5,000 మందికి పంచిపెట్టిన దేవుడు రాళ్ళను రొట్టెలుగా చేసి మంత్రగాడా? మంత్రాలకు చింతకాయలు రాలుతాయా? అది అవసరమా? ఆశీర్వాదించినప్పుడు దేవుడు గొప్ప కార్యం జరిగిస్తాడు. మంత్రం చేస్తే కార్యం జరగదండి. మీకు కూడా ఎవరైనా వాళ్ళు మంత్రాలు చేస్తున్నారు, ఎవరు మంత్రాలు చేస్తుంటే మీరు నమ్మొద్దండి. చాలామంది ఈ దినాల్లో 2 తలంపుల మీద ఉన్నోళ్ళు ఇక్కడికి చర్చికి వస్తారు, మళ్ళీ అక్కడికి పోయి ఆనకాడికి పోయి మళ్ళీ ఇక్కడనో ఈ మొలకయాన్నో కట్టుకొని వస్తారు. అరే పోయి దాంతో ఏం సంబంధం నీకు? మంత్రాలకు ఏం రాలవండి? రాలవండి. యేసు ప్రభువు వారు ఎవరు ఏమిస్తారనగా సమాధానం ఇచ్చే దేవుడు ఆయన, సంతోషం ఇచ్చే దేవుడు ఆయన, నెమ్మది ఇచ్చే దేవుడు ఆయన. ఆమెన్. హల్లెలూయా. నిన్నటి దినంలో గుంటూరు రైల్వే స్టేషన్లో ఒక యవ్వన బిడ్డ ఒక 3 కుర్చీలు ఉంటే ఒక కుర్చీలు ఇక్కడ 1 2 3 ఇక్కడ కూర్చున్నది. నేను దూరం నుంచి వచ్చాను. నన్ను రిసీవ్ చేయడానికి ఒక నాయన కూర్చుని, లేదు బాబాయ్ నువ్వు కూర్చోమన్నాడు. నేను అక్కడ కూర్చున్నాను. నేను ఆ అమ్మాయి పక్కన నేను కూర్చున్నాను. అంతకుముందు నుంచి ఆ అమ్మాయి చాలా సీరియస్గా మాట్లాడుతుంది. ఆమె చాలా ఎవరితో మోటలో మాట్లాడుతుంది. చివరిగా ఆ అమ్మాయి కన్నడలో మాట్లాడుతుంది. నేను కన్నడని నాకు తెలియదులే అని అనుకుని ఆమె కన్నడలో మాట్లాడుతుంది. మాట్లాడిన తర్వాత నేను చిన్న ప్రార్థన చేసుకున్నాను. ఆ అమ్మాయి ప్రక్కల కూర్చొని, ప్రభువా ఈ బిడ్డ చాలా కష్టంలో ఉంది, ఏమో కష్టాల్లో ఉంది, తొందరలో ఉంది. చివరికి ఆ అమ్మాయి ఒక మాట అన్నది, ఇక మీదట నువ్వు నన్ను చూడలేవు, నేను ఎక్కడ పోతానో నీకు తెలియదు, నా గురించి నువ్వు పట్టించుకోవద్దు, నాకు ఈ బతికే వద్దు, నేను చచ్చిపోతున్నటువంటి స్థితిలో మాట్లాడుతున్నప్పుడు ఈ అమ్మాయితో నేను ఎలా మాట్లాడాలా? చిన్న ప్రార్థన లోపల చేసుకున్నాం. నా పక్కనే ఉన్న ఈ అమ్మాయితో నేను మాట్లాడాలా ప్రభువా, ప్లీజ్ మాట్లాడాలా ప్రభువా, ప్లీజ్ సాయం చేయి ప్రభువా. ఈ అమ్మాయి తొందరలో ఉంది స్వామి. ఈ అమ్మాయి ఎప్పుడు మళ్ళీ ఏమైనా చేసుకుంటే ఈ అమ్మ ఒక జీవితం నాశనం పోతుంది స్వామి. ప్రభువా సాయం చేయమని అలాగనే నేను మెలకుని ప్రార్థన చేసుకుంటున్నాను. ఆ అమ్మాయి ఎంత అయిపోయిన తర్వాత, సార్ ನಾವು ಕೊಪ್ಪಳ ಹೋಗಬೇಕು, ఆ ట్రైన్ ಇಲ್ಲಿ ಬರ್ತದೆ సార్ అండి. నేను కొప్పలకు పోవాలా నీకంటే నేను టికెట్ తీసుకున్నావా అని అడిగినాను. నేను తీసుకున్నాను సార్ అన్నది. ట్రైన్ ఇక్కడికే వస్తుందమ్మా లేకపోతే 4వ ప్లాట్ఫామ్కి వస్తుంది. నువ్వు బాధపడుతున్నావు, నాకు అర్థమైంది, నువ్వేం చింత చేయద్దు, దేవుడు యేసు ప్రభు వారు నీకు నెమ్మది ఇస్తాడు, సమాధానం ఇస్తాడని చెప్పేసరికి ఆ అమ్మాయి కళ్ళలో నుంచి నీళ్ళు నారినాయి. థ్యాంక్ యూ సార్ అన్నది ఆమె. థ్యాంక్ యూ సార్. అమ్మాయి నీకు రిజర్వేషన్ ఉందంటే, నాకు రిజర్వేషన్ లేదు సార్. నువ్వు వెళ్ళు, తప్పకుండా నువ్వు వెళ్ళు, నీకు టీటీని అడుగు ఇస్తాడు. ఒకవేళ నీకు ఏదైనా ప్రాబ్లం అయితే, నేను A1లో 5వ దాంట్లో ఉన్నాను. A1 కోచ్లో నేను 5వది నా బెర్త్ ఉంది.
నాకు దగ్గరికి రా, నేను నీకు భర్త ఏర్పాటు చేస్తానని చెప్పాను. మొత్తానికి ఆ అమ్మాయి ఏంది దొరికినట్టుంది. నువ్వు వెళ్ళిన దగ్గర అగ్గి పెట్టకూడదు, నువ్వు వెళ్ళిన దగ్గర వారిని సమాధానపరచాలా అని నువ్వు ప్రార్థన చేసుకుంటే నీ మొర దేవుడు ఆలకిస్తాడు. ఇప్పుడు యేసుప్రభు వారి జీవితం ఏంటంటే, నువ్వు రాళ్ళను రొట్టెలుగా చేసుకోమంటే నాకు అంత అవసరం లేనే లేదు. రెండవసారి చూడండి 5వ వచనంలో, అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయన తీసుకొని పోయి దేవాలయం శిఖరమును ఆయన నిలవబెట్టి, నువ్వు దేవుని కుమారుడవైతే పైనుంచి కిందికి దూకు. ఏంటి అప్పుడప్పుడు భార్య భర్తలు కొట్లాడినట్టు ఇదే జరుగుతుంటుంది. నువ్వు ఫస్ట్ దుమ్ముతావా, నేను సెకండ్ దూకేనా? లేదా రైలు కింద నువ్వు ఫస్ట్ పడతావు, తర్వాత నేను పడానా? లేదా అందరం కలిసి మందు దాగి చచ్చిపోదామా? ఇదే కథలు ఎప్పుడైనా ఇక్కటి వచ్చేది. చాలామంది అప్పుల సమలకు చచ్చుకోలేక ఆయన, తన భార్య, తన పిల్లలు అందరు చచ్చిపోయినట్టు మనం పేపర్లో చూస్తుంటాం. ఏంటి మీరు కూడా చూస్తుంటారు, చదువుతుంటాం. ఆ కార్యము మీరు చేయవలసిన అవసరం లేదు. ఆ పరిశుద్ధ కొండ నుంచి దిగి పడితే నీ కాళ్ళు దొరుకుతాయా, నీ చేతులు దొరుకుతాయి, ముఖం చట్నీ కాదా? ఆయనకు అంత అవసరమేముంది, దూకవలసిన పని ఏముంది? హల్లెలూయా. మీకు కష్టాలు ఉన్నాయి లేవని నేను చెప్పను. ఈ కష్టాలలో మీరు సావాలని ఏముంది? పురుగులు మందు బాడి చచ్చిపోతాను, బావిలో పడి చచ్చిపోతాను. దేవుని స్తోత్రాలు. ఇప్పుడు ఈ కాలాలన్నీ బావులని మూసివేశారు. హల్లెలూయా చెప్పండి. కాలంలో బావులన్నీ మూసేశారు. అండ్ దేవుని స్తోత్రం. మేము చిన్నప్పుడు మా ఊర్లలో ఉన్నప్పుడు ఎంత లెక్క బావిలే, మా ఇంటి చుట్టూ బావిలే. నెలకు 1-2 పినిగలు ఉంటాయి ఇక్కడ. ఒకసారి ఒక ఆయన చచ్చిపోయినా, లోపల చచ్చిపోయినాడు. నేను నా బకెట్ గిలక తెగిపోయి కింద పడిపోయింది, లోపలికి పోయింది. అది తీసుకోవటానికి లోపలికి పోయినా అప్పుడు లోపల పినిగా ఉంది. నాకు తెలియదు నా కథ. ఆయన 3 రోజుల తర్వాత తేలిండి ఆ సారు. అండి దేవునికి స్తోత్రం. ఆ దినాల్లో భార్య భర్తలు కొట్లాట పడిందంటే ఆమె గోసి పెట్టుకొని పడిగది ఎంత పడితే పట్టుకొని అమ్మా ఏం పర్లేదులే, అమ్మా ఏం పర్లేదు, నేను ఉండను సార్, తమ్ముడా నేను ఉండను సార్, ఎంత చెప్పి నేను కోదు. అప్పుడు పట్టుకొని పండుకున్న తర్వాత అందరు నిద్రపోయిన తర్వాత లేచిపోయి పడుతుంది. పాపం మా పోలీసు వాళ్ళకు ఎంత పని. ఆమె చచ్చిపోతే ఆమెను బయట తీసి కాపలా కాసుకొని చచ్చిపోయిన వాళ్ళ దగ్గర ఆయన ఆ రోడ్డుని ఎవడన్నా పోవాలంటే 3 రోజుల మీద చచ్చిపోయింది కదా ఆ పీనిగా. దాని దగ్గర అందరూ ఆ దారిని తిరిగి అట్టపోతారు, ఉత్తరతని ఈ దారి ఇట్లా పోతారు, ఇట్లా అటు తిరిగి వస్తారు. అయితే ఇప్పుడు లేటెస్ట్ ఫ్యాషన్ అయింది. ఏంది? ట్యాబ్లెట్ తినేది, బయలుపడేది చచ్చిపోయి తక్కువైపోయింది, కింద పడేది, ఎగిరి పడేది. అవన్నీ ఎవరైనా నా మాటలు వింటున్న మీలో ఎవరైనా సచ్చి ఏమి సాధించేది లేదు. చప్పలు కూడా చేసి చూద్దామా? బతికి సాధించో. ఏంటి? బ్రతికి రుజువుపరచండి, నీ శక్తి చూపించండి. ఒక్క వ్యక్తి కర్మేలు పర్వతం మీద ఏం చేశాడండి? ఈ ప్రపంచ సృష్టికర్త ఏం చేస్తున్నాడండి? ఆ సృష్టింపబడిన నీవు నేను మనం ఏం చేస్తున్నామండి? మనం పౌరుషం రోషం కలిగి జీవించినట్లయితే ప్రభువారు ఏం చేస్తాడో తెలుసా? నీ ద్వారానే నువ్వు పైనుంచి ఎగిరి కింద దూకమంటాడు. ఇదే అప్పుడప్పుడు చెప్పేది. సైతాన్ రాత్రిని ఒక్కడికి ఆలోచన చేస్తున్నప్పుడు, ఇంకా వద్దు నాయన, ఫ్యాన్ తిరుగుతుంది కదా, ఇంక నేను కూడా తిరుగుతలే, అయిపోయలే, పండి మీరు అందరికి పండి చచ్చిపోదు. ఇంక దీన్ని కాపుకోవటానికి వీళ్ళు సెక్యూరిటీ ఎంత ఉండాలా? రాత్రి అంతా మొగునికి నిద్ర లేదు, పిల్లలకు నిద్ర లేదు. ఎవరు లేరు దేవునికి స్తోత్రం మన చర్చిలో అంటే. ఎవరైనా ఉంటే నాయన మీకు వందనాలు, ఈ పని చేసి అగసాట్లు పడి పోనీ నువ్వు సచ్చినా పరలోకానికి ఎవరు వెళ్తావా? ఇన్ని రోజులు దేవాలయంలో ఉండి అన్ని పని చేసి ఆఖరికి చచ్చిపోతే నువ్వు నరకానికి పోవాల్సిందే. తన ప్రాణమును పోగొట్టుకుంటే నీ సొంత దీనికి మీద అధికారం నీకు లేదు. హల్లెలూయా. అందువలన ఎవరు కూడా ఇటువంటి పీడ పిశాచి సైతాను పనులు ఎవడు చేయగాకండి. బతికి సాధించి ఉన్నతమైన శిఖరానికి అధిరోహించండి. అప్పుల సమస్య అయితే ఎవడు చేసుకోమన్నా నిన్న అప్పుల సమస్య? గంజి తాగు, అడుక్కొని తిను, క్యా ఫర్క్ పడతా హై. ఒక్కొక్కరు ఎంతోమంది తిరగట్లు లేరా అడుక్కొని? సార్ 50 మందిని అడిగితే ఒక్కడని ఇస్తాడా లేదా? ఏండి మీరు ఎంతమందిని చెప్పి అడుగు క్యా ఫర్క్ పడతా? అప్పులు ఎవడు చేసుకోమన్నాడు? ఫ్యాషన్ ఎందుకు? ఏండి సోకెందుకు? ఉన్న దాంట్లోనే ఉన్న మంచము ఎంత ఉందో అంతే కాలు జరుపుకో, లేని బయటింది పెట్టుకుంటావు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటలు వింటున్న మీలో ఎవరైనా ఇటువంటి పరిస్థితులు ఉంటే
ఈ ఎన్ని సైతానుల పనులే కానీ దేవుని పని కానే. ఇది సైతాన్ పనే, దేవుని పనే. ఎస్, అర్థమైంది కదా? ఓకే, రండి. మూడవసారి 8వ వచనంలో, మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదకి ఆయన తోడుకొని పోయి, అబ్బా ఇదే పని అపవాదికి, ఈరోజు తగ్గించేది కాదు ఇది. ఏమండి, ఎప్పుడే కానీ వాడు ఇదే చేస్తుంటాడు. మరలా కొండ, మళ్ళీ ఎక్కడ తీసుకెళ్ళాడు? 8వ వచనం, కొండ మీద తోడుకొని పోయి, ఈ లోక రాజ్యాలన్నింటినీ వాటి మహిమను నీకు ఇస్తాను అని చర్చి మెట్లు దిగగానే తలా 1 కేజీ బంగారం ఇచ్చి, మీరెవరు చర్చికి పోవద్దు అన్నాడు ఇంకొక ఆయన. 1 కేజీ బంగారం ఇచ్చి, పట్టుకో బంగారం తీసుకోక, రేపు నుంచి చర్చికే రావద్దంటే, పాస్టర్ వస్తున్నాడా చూడు, పాస్టర్ వస్తున్నాడా? ఇది అడుగుతున్నాడా? ఇలా ఇప్పుడు అందరూ మీరు చాలామంది ఏమంటున్నారంటే, ఈ బస్సులో పోయేదొద్దు, రైల్లో పోయేది, విమానం పోవాలని అంటున్నారు. విమానంలో కూడా గందరగోళం అయిపోయింది. అవునా? ఆ 11వ నెంబర్ సీటు ఆయన బతికిండు, బ్రదర్ జాషువా కదా. ఆ 11వ నెంబర్ సీటు కోసం ఇప్పుడు కొట్లాట అందరికీ. ఫ్లైట్లో పోవాలంటే 11వ నెంబర్ సీటు కావాలా, దానికి కొట్లాట ఇప్పుడు. అందువలన దేవుని పిల్లారా, నీకు కూడా అపవాది ఇటువంటి చూపిస్తాడు. ఏం చూపిస్తాడు? నీకు ఇంత ఇస్తాను, నీకు ఇది ఇస్తాను, నువ్వు మానుకో. నువ్వు మానుకుంటే మానుకుంటావా అని నేను నిన్ను అడుగుతున్నాను. చెప్పరు? మళ్ళీ వర్షం వస్తేనే మానుకున్నారు కదా, అది ఎట్లా? ఏడి తడిస్తే పరిచయం పడుతుందని మానుకున్నా, అది ఎట్లా? నో, దేవుని కొరకు రోషము, పౌరుషం కలిగి నువ్వు జీవించినట్లయితే ప్రభు నీ జీవితం ద్వారా అద్భుతాలు జరిగిస్తాడు, నూతనమైన కార్యాలు జరిగిస్తాడు. నీ శక్తికి మించిన పని ఉంది నీకు. ఆ దేవుడు సిద్ధపరిచి పెట్టాడు. నీ ఒక్కడు సిద్ధపడితే నీ ద్వారా అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడు. తదుపరి అంటాడు, అవన్నీ గెలిచిన తర్వాత దేవుడు చూడండి, అక్కడ 9వ వచనము చదవండి ఒకసారి. నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటినన్నిటిని నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా, యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రం సేవింపవలెను. ఎంత మాట! ఈ మాట నువ్వు చెప్పగలవు అపవాదితో? అపవాది నా మీద నీకు విజయం లేదు. ఒకసారి మీ పక్కలకు చెప్పండి ఈ మాట. అపవాదికి నా మీద, నీ మీద విజయం లేదు. ఆమెన్, ఆమెన్. అంతే. దేవుడు చెప్పిన మాట నువ్వు చెప్తే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఎప్పుడైతే ఈయన ఈ మాట చెప్పాడో చూడండి, ఏలేకు చేసినటువంటి పరిచర్య ఇక్కడ 11వ వచనంలో, అంతటా అపవాది ఆయనను విడిచిపోగా. ఎంత విడిచిపోయాడు? ఈ పనులన్నీ జరిగిన తర్వాత ఈ నెక్స్ట్ అపవాది మీ ఇంటికి రావాలంటే వాడికి భయపడాలనా లేదా? చెప్పాలి, మీరు చెప్పాలి. మీరు వాడి అపవాదిని భయపించాలంటే మీరు దేవునికి లోబడి ఉండాలి. అంతేనా? మీరు దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి. అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు, వెళ్ళిపోతాడు. ఎప్పుడు వెళ్ళిపోతాడు? కానీ నువ్వు దేవునికి లోబడినప్పుడు. నువ్వు దేవునికి లోబడకుండా ఇష్టానుసారంగా ఉంటే అపవాది పిల్లలు, అపవాది తల్లులు, అపవాది యొక్క వాని పితరాజులు అందరూ మీ ఇంట్లోనే ఉంటారు. అందరూ మీ ఇంట్లో ఉన్నప్పుడు ఈ పక్క కొట్లాట, ఆ పక్క కొట్లాట, ఈ రూములో కొట్లాట, ఆ రూములో కొట్లాట. అసలు ఈయనకి ఉన్నాయి అన్నీ ఊడిపోయి, వద్దురా నాయన ఈ బాధ. దేవుడు అంటాడు, దేవుడు ఏమనంటాడు? నా మాట ఈయన ఆయన అన్నాడేసే అన్నాడు. అంతేనా? ఏమన్నాడు ఆయన? నా మాట ఈయనన్నాడు. నా మాట వింటే అపవాది నీ ఇంటికి రాదు. నా మాట వినకనే నీకు అగసాట్లు వచ్చినాయి. ఎస్, అపవాది వాడిని ఇడిసిపోగా ఇప్పుడు పరలోక రాజ్యం నుండి దేవదూతలు వచ్చారు, మరలా ఇతనికి పరిచర్య చేస్తున్నారు. దేవునికి ప్రైజ్ హల్లెలూయా. అక్కడ కర్మేలు పర్వతంలో విజయం సాధించినటువంటి ఏలియాకు ఆయన పని పూర్తి చేసుకొని వచ్చాడు, దేవదూతల పరిచర్య పొందాడు. ఇక్కడ కూడా ఈయన 40 దినములు రాత్రి పగళ్ళు ఈయన ఉపవాసం ఉన్నాడు, దేవుని పని చేశాడు.
దేవదూతలు పరిచర్య చేశాయి. నీకు నాకు దేవదూతలు ఎప్పుడు పరిచర్య చేస్తారనగా, అందుకే 91 కీర్తన 10-11 వచనాలు ఏమున్నాయండి, చదువుకొని ముగించుకుందాం. సామ్ చాప్టర్ 91 వర్స్ 10 and 11. నీకు అపాయము ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిట్లో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. చప్పలు కొట్టి దేవుని చూద్దామా, మోకరిద్దాం, ప్రార్థన చేద్దాం. ప్రభువా, అపవాది మా ఇంటికి రాకుండా ఉండాలంటే నేను నీ మాట వినాలి. ఏలియా దేవుని మాట విన్నాడు, దేవుని కొరకు ఛాలెంజింగ్గా జీవించాడు, రోషము పౌరుషం కలిగి జీవించాడు. అదే యేసు ప్రభువారు దేవుడుగా ఉన్న ఆయన మానవునికి మాదిరి చూపించాడు. అపవాది వచ్చినప్పుడు నువ్వు చేయవలసిన పని, అపవాదికి ఎలా నువ్వు జవాబియాలి, నీ స్పందన ఏంటి, నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు జరగాలంటే దేవుని మాట ఒక్కటే విను, దేవుని మాట విను, అపవాది మాట వినొద్దు. నువ్వు ఏ పనైనా చేయాలంటే ఆత్మతో ప్రేరేపణ కలిగి, ఆత్మ దేవుడు గనక నీకు సమాధానం ఇస్తే ఆ పని చెయ్యి. దేవుడు గనక చెయ్యమన్నాడంటే ఎంతమంది ఎదురుపడ్డా కానీ దేవుడు నీతో తోడుగా ఉన్నాడు గనక ఆ పని చేసి ముగించి నీకు తాళాలు ఇస్తాడు యేసయ్య. ఆ కార్యం చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడంటే నీకు ప్రేరేపణ, నీ దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. అది ఏదైనా సరే, నీ ఉద్యోగమా, నీ ప్రమోషనా, నీ పని, నీ కార్మికమా, వాట్ ఎవర్ ఇట్ మే బి, వాటి ఏదైనా కానీ, నీ చదువా, నీ ఫ్యూచరా, ఏదైనా కానీ దేవుని మీద ఆధారపడు. దేవుని కొరకు రోషం పౌరుషం కలిగి జీవించు. దేవుడి జీవితంలో ఏదో ఒక అద్భుతమైన కార్యము, నీ శక్తికి మించిన పని దేవుడు సిద్ధం చేసి పెట్టాడు. నిన్ను వాడుకోవాలని ఇష్టపడుతున్నాడు. నేను పరిచర్య చేయవాడిగా ఉండాలా ప్రభువా, ప్రార్థన చేసుకో సోదరి సోదరుడా. అంతే, ఆదివారం ప్రార్థనకి అయిపోయింది, తర్వాత వచ్చే ఆదివారం కలుసుకుందామంటే నో, నిన్ను ఒప్పుకోడు అసలు యేసయ్య. ఒప్పుకోడు యేసయ్య. మధ్య వీక్లో, మధ్య రోజులలో, మధ్య వారములో, మధ్య పనులలో ఎక్కడ బ్రదర్ మనం ప్రార్థనకి వెళ్దాం, రండి చర్చికి వెళ్దాం రా, ప్రార్థనకి పోదాం రా, గోసాడదాం రండి యేసయ్య దగ్గర, మనం యేసయ్యతో పోరాడదాము రా. మన సమస్యలన్నిటికీ పరిష్కారం ప్రభువారు చేస్తాడు. అది నీ కష్టం, అది ఎంత పెద్ద సమస్య అయినా నీ బలహీనతలోనే దేవుడు నీకు బలమైన కార్యం జరిగిస్తాడు. నీకు చేతగానప్పుడే యేసయ్య నీ ద్వారానే గొప్ప కార్యాలు జరిగిస్తాడు. నీ జీవితం పట్ల ఆయనకు చాలా ఇష్టం ఉంది. అది నీకు కష్టమేమో బ్రదర్, యేసయ్యకు కష్టం కాదు. నువ్వు దేవుని మీద ఆధారపడినప్పుడు నీ జీతం కొంచెమే అయినా కానీ ఆ కొంచెంలోనే నీకు మిగిలిపిస్తాడు యేసు ప్రభువారు. ఆ కొంచెంలోనే ఏలియా ఒక్కడే ఉన్నాడు. అక్కడ ఎంతోమంది ప్రవక్తలు ఉన్నారు, దేవునికి విరోధులు ఉన్నారు. ఒక్కడే దేవుని కొరకు చూశాడు. ఈ మనుషులను చూసుకోలేదు కానీ దేవుని చూశాడు. మనుషులను సృష్టించిన దేవుడు నీతో నాతో మనతుండగా నిన్ను కాపాడువాడు, కునుకడు, నిద్రపోడు. నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయటం సిద్ధంగా ఉన్నాడు. అలనాడు ఏలియాకు దేవదూతలు పరిచర్య చేశారు, ఈ దినం యేసయ్యకు దేవదూతలు పరిచేశారు. ఈ దినం నీకు కూడా మనకు పరిచర్య చేస్తాడు యేసయ్య. అందుకే యేసయ్య అన్నాడు, నేను పరిచర్య చేయించుకొనటకు రాలేదు, నేను పరిచర్య చేయుటకు వచ్చాను. ఆ తలంపు ప్రతి ఒక్కరికి ఉన్నట్లయితే నీ ఉన్న ఇండ్లు బాగుంటుంది, నీ సమాజం బాగుంటుంది, నువ్వు దేవుని మందిరంలో గొప్పవాడుగా వాడబడతావు. దేవా స్తోత్రములు, నేను నీ పని చేస్తాను స్వామి. నా శక్తికి మించిన పని నువ్వు పెట్టారు, సిద్ధపరిచారా? ఈ తెగులు రాదు నా గుడారముకు, అపాయమేమి రాదు నాకు, ఈ తెగులు రాదు నా గుడారముకు. నా మార్గములన్నిటిలో నన్ను కాపాడుటకు, నా మార్గములన్నిటిలో నన్ను కాపాడుటకు వేవేల దూతాల నుంచితివా నా కొరకు, వేవేల దూతాల నుంచితివా నా కొరకు.
మహోన్నతుని చాటునా నివసించువాడను, సర్వోన్నతుని నీడనా విశ్రామించువాడను. చేతులు పైకెత్తి యేసే నాకాశ్రయం, నా కోట నా దేవుడు. ಎಲ್ಲರೂ ಕೈಗಳು ಮೇಲಕ್ಕೆತ್ತಿ యేసే నాకాశ్రయం, నా కోట నా దేవుడు. నన్ను ప్రేమించి నన్ను తప్పించావు, యేసు నామములో నన్ను ఘనపరచావు. నన్ను ప్రేమించి నన్ను తప్పించావు, యేసు నామములో నన్ను ఘనపరచావు. నన్ను గొప్ప చేసి శ్రమలో తోడై నన్ను గొప్ప చేసి దీర్ఘాయువు చేత తృప్తి పరచావు, దీర్ఘాయువు చేత తృప్తి పరచావు. మహోన్నతుని చాటునా నివసించువాడను, సర్వోన్నతుని నీడనా విశ్రామించువాడను. అందరము యేసే నాకాశ్రయం, నా కోట నా దేవుడు. యేసే నాకాశ్రయం, నా కోట నా యేసే నాకాశ్రయం, యేసే నాకాశ్రయం, నా కోట నా దేవుడు. వేవేల దూతాల ఉంచితివా నా కొరకు, వేవేల దూతాల నుంచితివా నా కొరకై. మహోన్నతుని చాటునా ఆహా నివసించువాడను, సర్వోన్నతుని నీడనా విశ్రామించువాడను. యేసే నాకాశ్రయం, నా కోట నా దేవుడు. యేసే నాకాశ్రయం, నా కోట నా దేవుడు. భయపడవద్దు, ఏలియాకు తోడుగా ఉన్న దేవుడిని నేను. ఏలియాకు దేవదూతలతో పరిచర్య చేయించాను. ఒక్క బుడ్డి నీరు ఒక్క అప్పముతో ఆయనకు శక్తికి మించిన పని సిద్ధం చేశాడు యేసయ్య. యేసుప్రభు వారు స్వయంగా ఈ భూమి మీదకి వచ్చి మహాశక్తిగా వచ్చాడు. ఆయన మనకు మాదిరి చూపించాడు. నీకు కూడా ఇటువంటి శోధనలు వస్తాయి, రావని చెప్పకూడదు, చెప్పేదానికి లేదు. అపవాది ఏమేమో చెప్తాడు. మొత్తానికి దేవుని నుండి నువ్వు దూరము కావుటకు ఏదేదో కష్టాలు వస్తాయి. వాని మాటను వినొద్దు. వాడు అబద్ధికుడు, అపవాది, వాడు మోసగాడు. వాని మాటను వినొద్దు. అపవాది నా యొద్ద నుండి పారిపో అన్నప్పుడు అపవాది ఇడిచిపోయాడు. దేవదూతలు పరిచర్య చేశాడు. నీకు ఆకలిలోనే, నీ కలిమిలోనే, నీ కొరతలలోనే, నీ పరిస్థితుల్లోనే అపవాదిని దగ్గరికి వస్తాడు. వద్దులే, ఎందుకు యేసు ప్రభు, మానుకుందాంలే. నీ కష్టాలలోనే ఆ మాట తెచ్చిపెడతాడు. అదే నువ్వు దేవునితో ఉండే సమయం. అదే ఆ సమయంలోనే నీది అనారోగ్యమా, నీ పరిస్థితులు తారుమారైపోయాయా, అపవాది అనేకమైన శోధనలు నీ దగ్గరికి తెచ్చిపెట్టాడా, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా, పరిస్థితులు తారుమారైపోయాయా, అందరు దూరం అయిపోయారా, ఎవరి దగ్గరికి రాలేదా? దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, నిన్ను ప్రేమించాడు. నన్ను ప్రేమించి నన్ను తప్పించావు, యేసు నామములో నన్ను ఘనపరచావు. నన్ను ప్రేమించి అందరూ
కలిసి పాడండి. యేసు నామములో నన్ను ప్రేమించి శ్రమలో తోడై నన్ను గొప్ప చేసి శ్రమలో తోడై నన్ను గొప్ప దీర్ఘాయువు చేత తృప్తి పరచావు. దీర్ఘాయువు చేత తృప్తి పరచావు. మహోన్నతుని చాటునా దేవా స్తోత్రాలనైనా నివసించు ఆహాడను సర్వోన్నతుని నీడనా విశ్రమించు ఆహాడను. యేసే నాకాశ్రయం, యేసే నాకాశ్రయం, నా కోట నా దేవుడు. ప్రభువా స్తోత్రాలయ్యా. యేసే నాకాశ్రయం, నా కోట నా దేవుడు. నీ శక్తికి మించిన పని సిద్ధం చేసాడు యేసయ్య. ఆ పని నాకు అప్పజెప్పు ప్రభువా అని అనగలవా? నీ నోట తీర్మానం చేసుకోగలవా? బ్రదర్, సిస్టర్, తమ్ముడు, చెల్లి, అమ్మా, నీ శక్తికి మించిన పని నువ్వు చేస్తేనే నీకు రివార్డ్, అవార్డ్, విజయ పతాకముని హస్తములు ఇస్తాడు, నీ చేత్తోనే ఎగరేస్తాడు. నీ శక్తికి మించిన పని. థ్యాంక్ యూ లార్డ్. మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రేమగల తండ్రి, మీ నామానికి వందనాలు. ఏలీని మా దగ్గరికి తీసుకొని వచ్చారు. గొప్ప దైవజనుని, అరణ్యంలో పరిగెత్తేవాన్ని. గుర్రం పరుగు కంటే ఆయన పరుగు గొప్పది స్వామి, వేగమైంది స్వామి. అటువంటి వ్యక్తిని మా దగ్గరికి తీసుకొచ్చి కర్మేలు పర్వతం విజయానికి సాదృశ్యము చేసి హోరేబు పర్వతం మీదకి తీసుకెళ్లారు. ఎంత గొప్ప సంగతి స్వామి. తండ్రి, ప్రపంచాన్ని సృష్టించిన దేవుడే మా కొరకు 40 దినాలు 40 రాత్రులు ఉపవాసం ఉన్నప్పుడు, అపవాది చేత శోధింపబడినప్పుడు, అపవాది శోధనలకు గురి కాకుండా ఎదిరించి ధీటుగా నిలబడి మాకు మాదిరి చూపిన తండ్రి, నీకు స్తోత్రాలు. నీ ప్రియ బిడ్డలు బలహీనులు స్వామి. ఈ బలహీనతలు ఎరిగిన దేవుడు ప్రభువా, నీ బలపరచు స్వామి. నీ శక్తితో నింపు, నీ బలముతో నింపు ప్రభువా. భయపడవద్దు, నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడని చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుంటూ వీరి అవసరాల అక్కలు తీర్చి మీరు రెక్కల కింద చిబ్రమాయం పొందుతున్నాంతో యేసయ్య నామములోనే ప్రార్థించడానికి పొంది ఉన్నాం తండ్రి. ఆమెను. మన తండ్రికి దేవుని ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవునికి శ్వాసము ఇప్పుడు మనందరికీ యేసయ్య కృప సదాకాలము తోడై నిలిచి ఉండునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నిలిదించును గాక. గాడ్ బ్లెస్ యు.